ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, సూర్య భగవానుడు మకర రాశిలోకి మకర సంక్రమణం అంటారు. జనవరి 14వ తేదీన ఉదయం 8:59 57 నుంచి 59 మధ్యలో మారుతున్నాడు. ఒక నెల రోజుల పాటు మకర రాశిలోనే ఉంటాడు. మనకి సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమను 3 పండుగలు ఉంటాయి. ముఖ్యంగా సంక్రాంతిని పెద్దల పండగ అంటారు. పెద్ద పండగ అంటుంటారు కానీ పెద్ద పండగ కాదు, పెద్దల పండగ. ఈ రవి యొక్క గ్రహస్థితి మారడం మూలంగా 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాసుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ లగ్నాలకి మరి రవి శుభుడైతే ఒక రకమైన ఫలితము, పాపైతే ఒక రకమైన ఫలితం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ విషయాల పట్ల జాగ్రత్త, ఏ పరిహార మార్గం చేసుకోవాలి, మరియు అదేవిధంగా మరి లగ్నము, నక్షత్రము ఏమీ తెలియని వారు పర్టికులర్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనం ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి. మీకు షష్టమాధిపతి లాభస్థానంలో, పూర్వజన్మ కర్మకారకుడు మీకు రవి, ఆయన వచ్చి లాభంలో కూర్చున్నాడు, ఇంకొక కర్మస్థానంలో వచ్చి కూర్చున్నాడు. కాబట్టి మీరు ఈ నెల రోజులు గమనించండి, మీకు ఏదో పూర్వజన్మ కర్మ బట్టి వస్తున్నాయనో, సహకారాలు లేనట్లేదు, ఇంకోళ్ళకి సేవ చేస్తున్నానో అన్నట్టుగానే ఉంటుంది ఈ నెల అంతా కూడా. మీకు ఎప్పటి నుంచి? జనవరి 14వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ మధ్యలో. మరి ఈ యొక్క రవి భగవానుడు 11లో ఉన్నందుకు ఖచ్చితంగా ధన లాభాన్ని ఇచ్చి తీరుతాడు. గతంతో పోల్చుకుంటే ఎంతో కొంత లాభం అయితే ధనపరంగా వస్తుంది. కుటుంబ పరంగా కూడా సహకారం అనేటువంటిది లభిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ సమయంలో మీరు ముఖ్యంగా మీకు లగ్నంలో రాహు సంచరిస్తూ ఏలినాటి శని కూడా నడుస్తుంది. కాబట్టి కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏలినాటి శనిలో ఉన్నారు, అది కాకుండా లగ్నంలో రాహు ఎప్పుడైతే సంచరిస్తున్నాడో తెలియని ఊహ ఏదో అయిపోతుందేమో అనేటువంటి ఒక భ్రమ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. దాంతోపాటు సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి కాస్త పార్ట్నర్స్ మనీ ఇస్తానని చెప్పి మిమ్మల్ని ముందు పెట్టమని తర్వాత వాళ్ళు ఇవ్వకపోవడం, అంటే పార్ట్నర్స్ మూలంగా వచ్చేటువంటి ధన సంబంధించినటువంటి స్ట్రెస్సెస్ పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ముఖ్యంగా జాగ్రత్త మీరు తీసుకోవాల్సినటువంటిది ఇన్సూరెన్సెస్ సంబంధించిన విషయంలో నెగ్లిజెన్సీ అసలు చేయకండి. ఇక్కడ ముఖ్యంగా చాలామంది పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, కంపెనీస్ పెడతారు, ప్రాపర్గా టైంకి ఇన్సూరెన్స్ కట్టరు. ఏదైనా ఒక చిన్న ప్రమాదం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే, అయ్యో ఇన్సూరెన్సెస్ కట్టుంటే ఇన్ని కోట్ల రూపాయలు నాకు సేవ్ అయ్యేవి కదా అని తర్వాత బాధపడుతూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఇన్సూరెన్సెస్ విషయాల్లోని, తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి అంశాల్లోని, ల్యాబ్స్లో ఏదైనా రీసెర్చెస్ చేసేటప్పుడు, ఏదైనా ప్రయోగం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా మీరు ఉండాలి. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి? ముఖ్యంగా లగ్నంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి రోజుకి కనీసం ఒక 15 నిమిషాలైనా ఓం దుమ్ దుర్గాయ నమః అనుకోండి. ఎందుకంటే దీనివల్ల మీకు ఇల్యూజను, ఇమాజినేషను ఏదో జరుగుతుందనేటువంటి భయము ఖచ్చితంగా పోతుంది. దీంతోపాటు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన మీరు జీవితాంతం చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఏలినాటి శని ఒకటి నడుస్తుంది కాబట్టి కాస్త నువ్వులు, అప్పుడప్పుడు తెల్ల నువ్వులు, కేజీంబావు తెల్ల నువ్వులు, బ్లూ కలర్ వస్త్రము శనివారాలు దానం ఇవ్వండి. దీంతోపాటు కాస్త మీరు బెల్లము గోవుకి తినిపించండి. మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే ఆ ఆలయంలో శనివారం నాడు నూనెని దీపారాధన కోసం వాడుకోమని మీరు భక్తి శ్రద్ధలతో ఇవ్వండి. అన్ని విధాలా బాగుంటుంది. సూర్యుడి యొక్క సంక్రమణం మకరంలో జరుగుతుంది కాబట్టి దీన్ని మనం మకర సంక్రమణము అంటున్నాం. అదే కుంభంలో అయితే కుంభ సంక్రమణము, మేషం అయితే మేషము, లేదా మీనం అయితే మీనము, ఇలా చెప్తూ ఉంటాం. అన్నిటికంటే ముఖ్యంగా మకర సంక్రమణం చాలా గొప్పది. ఎందుకు? ఆత్మకారకుడైనటువంటి సూర్య భగవానుడు మనకి కర్మస్థానాల్లో సంచరిస్తున్నాడు. దీనివల్ల దీన్ని పెద్దల పండగ అన్నారని మనం ఇందాక చెప్పుకున్నాం. ఈ పెద్దల పండగ రోజు మనం చేయవలసింది ఏమిటంటే, ఇంట్లో మనం పండగ వాతావరణంలో ప్రత్యేకంగా మన పెద్దలు ఎవరైతే ఉంటారో, తాతలు, ముత్తాతలు, ఒకవేళ తండ్రి గారు గతించినట్లయితే తండ్రి గారికి, లేదా తల్లిగారి
స్వర్గస్థులైతే శివాక్యం చెందినట్లయితే వారికని, ఎవరైతే గతించిన వాళ్ళు ఉంటారో సింపుల్గా చెప్పాలంటే వారందరికీ కూడా వారి పేరు మీద తర్పణాలు వదలడము, వారి పేరు మీద స్వయంపాకం ఇవ్వడము, వారి పేరు మీద బట్టల్ని పెడతారు. అంటే వాళ్ళకి చెందుతుంది ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. దీంతోపాటు ఈ స్వయంపాకం ఇచ్చేటువంటి క్రమంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఎప్పుడు అంటే జీవితాంతం వేధించే ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యకి స్వయంపాకంతో పాటు సంబంధించినటువంటి పదార్థం దానం కనుక ఇచ్చినట్లయితే ఆ సమస్య ఖచ్చితంగా తీరిపోతుంది. అదేంటో చెప్తాను ఇప్పుడు నేను మీకు. ఉదాహరణకి కొంతమందికి చూడండి, చేసేటువంటి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు రాకుండా, ప్రమోషన్స్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు ఖచ్చితంగా నువ్వులు, వీలైతే గోధుమలు అయితే ఇంకా అల్టిమేట్, గోధుమలు దానంగా ఇవ్వాలి. లేదండి కొంచెం ఉద్యోగం కోసం కూడా నాకు కొంత ఇబ్బంది ఉంది అని అనుకున్న వారు నువ్వులు గోధుమలు కలిపిస్తే చాలా మంచిది. స్వయంపాకం ఇచ్చే రోజు చెప్తున్నాను నేను మీకు. ఇది ప్రతి అమావాస్యకి చేయొచ్చు మీరు, లేదా ప్రతిసారి ఈ సంక్రమణం జరిగేటప్పుడు చేస్తే కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనకి క్యాలెండర్లో కనుక చూసుకున్నా మనకి యాప్స్లో కూడా దొరుకుతుంది. ఎప్పుడు మారుతున్నాడు సూర్యభగవానుడు అంటే అందులో చూపించేస్తుంది, నెట్లో కూడా దొరుకుతుంది మనకి ఈ ఇన్ఫర్మేషన్. ఈసారి మాత్రం మనకి 14 జనవరి ఉదయం 8:57 నుంచి 59 మధ్యలో మారుతున్నాడు ఆయన. ఇక కొంతమందికి మానసిక స్ట్రెస్ ఉంటుంది జీవితాంతం, ప్రతి చిన్న చిన్న విషయాలకు కూడా స్ట్రెస్ అయిపోతూనే ఉంటారు. అటువంటి వారు చక్కగా గోశాలకు వెళ్ళి గోవులకి బియ్యం పిండి తినిపించడము, ఇందాక నేను చెప్పినట్టుగా గోధుమల ప్లేస్లో గోధుమ రవ్వ కూడా గోవుకు తినిపించవచ్చు, ఇది ప్రమోషన్స్కి. అలాగే మానసిక స్ట్రెస్ ఎక్కువ పడుతున్నా కాస్త మీరు బియ్యము దానంగా కనుక ఇచ్చినట్లయితే స్వయంపాకంతో పాటు అద్భుతంగా ఉంటుంది. మరికొంతమందికి ప్రతిదీ గొడవలు అవుతుంటాయండి. అది భూ వివాదాలు కావచ్చు, అన్నదమ్ముల మధ్యన గొడవలు కావచ్చు, భార్యాభర్తలతో గొడవలు కావచ్చు, ఎక్కువ అవుతున్నాయంటే మీరు అప్పుడు చేయవలసింది, మీరు కందులు అంటారు, కందులు 1 కేజీ-1.5, కందిపప్పు వేరు కందులు వేరు, 3 కందులు 1 కేజీ-1.5 తీసుకుని ఎరుపు రంగు వస్త్రంతో సహా మీరు స్వయంపాకం ఇచ్చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఆ యొక్క గొడవలకు సంబంధించిన దోషం అనేటువంటిది పోతుంది. అదేవిధంగా పెసలు, ఇది దేనికి ఇవ్వాలి అంటే మీకు వ్యాపార అభివృద్ధి అవ్వటం లేదండి, ప్రతిదీ మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయి. మిస్కమ్యూనికేషన్స్కి లలితా సహస్రనామాల్లో ఒక గొప్ప నామం ఉంటుంది, ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయే నమః. చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ మిస్కమ్యూనికేషన్స్ అనేవి క్లియర్ అవుతాయి. అలాగే పెసలు దానంగా ఇవ్వడం, వీలైతే గోవుకి గోధుమ రవ్వని తినిపించడం. మరియు కొంతమందికి గురుబలం లేదు, ఇప్పుడు ఏ పని చేద్దామని ఇప్పుడు గురుబలం లేదండి, గురువు సరైనటువంటి స్థానంలో లేడు అందుకే ఎదగలేకపోతున్నాడు అంటుంటారు. అది నిజమే, గురువు కనుక సరిగ్గా లేనట్లయితే జన్మజాతకంలో గురు బలం ఉన్నప్పుడు ఉండే జాతకం వేరుగా ఉంటుంది, గురువు సరిగ్గా లేనప్పుడు ఆ జాతకాలు వేరుగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే గురువు ప్రత్యేకంగా వారికి జన్మజాతకంలో పాడైనందుకు ఈ స్వయంపాకంతో పాటు శనగలు ఎరుపు పసుపు రంగు వస్త్రము దానంగా ఇచ్చినట్లయితే స్వయంపాకంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీంతోపాటు గోవుకి అరటికాయలు కూడా తినిపించండి. ఇక మరి కొంతమందికి వివాహం అవ్వదు, అలాంటప్పుడు ఉలవలు ప్లస్ బొబ్బర్లు 2 కలిపి ఇవ్వాలి స్వయంపాకంలో. గోవుకి కాస్త తీపి చపాతీలు పెడితే ఈ శుక్ర సంబంధించిన బొబ్బర్లు ఇవ్వడం వల్ల ముఖ్యంగా కేవలం వివాహం ఒకటే కాకుండా ఫైనాన్షియల్ క్రైసిస్, ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం ధనం కోసం, ఖచ్చితంగా స్వయంపాకంలో మీరు బొబ్బర్లు ఇచ్చినట్లయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. డబ్బులు రావాల్సింది కానీ ఆగిపోయింది అనుకునేవారు ఉలవలు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి. అదేవిధంగా భయాలు ఉంటాయి కొంతమందికి, లేకపోతే ఏదో బ్లాక్ మ్యాజిక్స్ లాంటివి జరిగాయి అనేటువంటి ఒక భయం ఉంటుంది. ఇటువంటివి కూడా మన పూర్వీకుల్ని మన పెద్దల్ని కనుక తలుచుకున్నట్లయితే అటువంటి వాటిని కూడా వాళ్ళు పంపించగలుగుతారు బయటికి, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని పట్టుకొని ఇబ్బంది పెడుతున్నట్లయితే, ఎందుకంటే వాళ్ళకున్న శక్తి అటువంటిది. కాబట్టి మీరు బొబ్బర్లు ఎలా అయితే ధనయోగం కోసం ఇవ్వమని చెప్పాను, అదేవిధంగా ఇటువంటి భయాలు, ఊహలు, అపోహలు, ఏదో తెలియని ఒక భయం వేస్తుంది అనుకునేటువంటి వారు ముఖ్యంగా మినుములు దానంగా ఇవ్వాలి పెద్దలకి. అలాగే కొన్నిసార్లు జాబ్ సంబంధించిన సమస్యలు ఉండేటువంటి వారు తెల్ల నువ్వులు దానంగా ఇవ్వడము. మరియు ప్రతిదీ ఆటంకం జరుగుతుంది నా లైఫ్లో, అసలు ఏమి చేద్దామన్నా నాకు ముందుకు కలిసి రావట్లేదు అని అనుకునేటువంటి వారు ఉలవలు దానంగా ఇవ్వడము, గోవుకి గ్రాసం తినిపించడం, ఇవి చేస్తూ ఉండాలి. అయితే దీంతోపాటు మీ జన్మజాతకంలో అసలు మీరు ఏ సమస్య ఎదుర్కొంటున్నారో ఆ సమస్యకి సంబంధించిన గ్రహం ఏమిటి, ఆ అధిపతి ఎలా ఉన్నాడు అనేదాన్ని స్పష్టంగా చూసుకొని మీరు
అడుగు ముందుకు వేసినట్లయితే ఖచ్చితంగా మీకు సమస్య అనేటువంటిది క్లియర్ అవ్వడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.